పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సినిమా తెరపై తిరుగులేని కథానాయకుడిగా అలరించి ఇప్పుడు తమిళనాడు రాజకీయ పీఠాన్ని అధిరోహించిన సంచలన నేత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని తాకుతున్నాయి. సినీ గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ హౌస్గా మారిన విజయ్ ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడం ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కి ప్రధాని మోదీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ సుదీర్ఘకాలం పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటూ ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని ఇప్పుడు పేర్కొన్నారు. అలాగే 2024 తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 2026 అసెంబ్లీ ఎన్నికలలో 108 స్థానాలను కైవసం చేసుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా విజయ్ రికార్డు సృష్టించాడు. మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ పాతతరం రాజకీయ నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ పాలనలో తనదైనటువంటి ముద్ర కూడా వేస్తున్నారు. ప్రజాసేవకే తన జీవితం అంకితమంటూ ముందుకు సాగుతున్న ఈ యువ ముఖ్యమంత్రికి సొంత పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ముఖ్యమంత్రి విజయ్కి ప్రత్యేకంగా జన్మదిన అభినందనలు తెలిపారు. విజయ్ శారీరక, మానసిక ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలంటూ స్టాలిన్ ఆకాంక్షించారు. టీవీకే పార్టీ సీనియర్ నేత తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ కార్యకర్తలలో ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజలిచ్చిన సినీ ఉన్నత శిఖరాలను వదిలిపెట్టి కేవలం ప్రజాసేవ కోసమే విజయ్ రాజకీయాలలోకి వచ్చారని ఆయన కొనియాడారు. ప్రజలే ప్రభువులు అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని నమ్మి రాత్రి పగలు తేడా లేకుండా ముఖ్యమంత్రి విధులను నిర్వహిస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. విజయ్ ఆశయాల సాధనలో, ఆయన రాజకీయ ప్రయాణంలో తామంతా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రదానాలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వండలూరు జూ పార్కుకు జూన్ 21, 22 తేదీలలో సందర్శకులకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించి దళపతిగా కోట్ల మంది హృదయాలను గెలుచుకొని నేడు తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న విజయ్ ప్రస్థానం భారత రాజకీయాలలోనే ఒక అద్భుత అధ్యాయంగా నిలిచిపోతుంది. ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు మరింత బలాన్ని చేకూరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.